నగరంలో అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని ఈస్ట్ డీఎస్పీ శ్రీలత తెలియజేశారు. మంగళవారం సుబ్బలక్ష్మి విగ్రహం వద్ద పోలీస్ కార్యక్రమంలో భాగంగా వాహనాలు తనిఖీ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే సహించేది లేదని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈస్ట్ డీఎస్పీ శ్రీలత మాట్లాడుతూ దొంగతనాలు ఇటీవల కాలంలో జరుగుతున్న నేపథ్యంలో నైట్ పెట్రోలింగ్ బీట్ను విస్తృతంగా పెంచడం జరిగిందన్నారు. ఇళ్లకు తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి ఆ ప్రాంతంలో ఎక్కువగా బీట్ తిరగడంతో పాటు అనుమానిత వ్యక్తులు ఉంటే వారి వద్ద వేలిముద్ర సేకరించడం జరుగుతుందని వివరించారు. ప్రజలు కూడా ఎవరైనా అనుమానితులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దానికి తోడు మహిళలు కూడా ఎక్కువ ఆభరణాలు వేసుకుని వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలు నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. రాత్రి 10 గంటల పైన ఎవరు గాని రోడ్డుపై అత్యవసరమైతే తప్ప రోడ్లపై విచ్చలవిడిగా తిరిగితే అలాంటి వారిని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించడం, రాత్రి 10 గంటల తర్వాత అనుమతి ఉన్న హోటల్స్ మాత్రమే అనుమతి లేని వాటిపై కేసులు నమోదు చేసి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ సిఐ రామకృష్ణ, ఎస్ఐ హేమంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.